ఎల్లు నువ్వే పో, నువ్వైతేనే సెట్ అవుతావు. బెదిరి ఆగుతాడు. సన్నీ హాయ్, చార్లీ సడ్డా థ్యాంక్ యూ అండి. నిహారిక చిన్నపిల్లలతో కూడా స్ట్రే డాగ్స్ చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నాయి. గివ్ యూర్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ దిస్. నిహారిక ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ డాగ్స్ గురించి తెలుసుకోరా. ఎందుకంటే ఖాళీ ఎక్స్ప్లెనేషన్ ఈస్ నాట్ నెససరీ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ వేరు, రియాలిటీ వేరు. చిన్నపిల్లలు కూడా చాలామంది డాగ్స్ని ఎట్లా బీకుతాయి తెలుసా. చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడు నెట్లో. ఎట్లా పడితే అట్లా తోక బిక్తా ఉంటారు, ఇష్టం వచ్చినట్టు రక్కుతారు, గిల్లుతారు. దానికి కూడా కోపం వస్తుంది కదా ఒక టైంలో. ఇట్లా ఒక పిల్లాడు చేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే అందరిని అట్లా కన్సిడర్ చేస్తారు, డాగ్స్కి తెలియదు. సో ఇట్లా వాటికి ఏ డాగ్ అయినా సరే ఒక్కసారే అగ్రెసివ్గా ఉండదు. దాని పాస్ట్లో ఏదో జరిగి ఉంటుంది, దాని వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. ఇప్పుడు ఒక హత్య చేసినోడు, లేదా ఒక మానభంగం చేసినోడు, ఒక కిడ్నాప్ చేసినోడు, ఒక దొంగతనం చేసినోడిని ఎందుకురా చేసినావు అని అడుగుతారు. కానీ ఒక కుక్కని మాత్రం ఏదన్నా చేస్తే ఎందుకు చేసిందని ఆలోచించరు ఈ జనాలు. ఎందుకంటే అది ఆఫ్టర్ ఆల్ కుక్క కాబట్టి. అదే మనిషి అయితే వేరేలాగుంటుంది. సో ఏ కుక్కకైనా వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అది ఏదో ఒకటి సఫర్ అయి ఉంటుంది. దాని నుంచి అది ఒక భయం అనేది తెచ్చుకొని ఆ భయాన్ని అగ్రెషన్ రూపంలో చూపెడుతుంది తప్పితే అసలు మీకు ఒక విషయం చెప్పాలి. నువ్వు చిన్నపిల్లల దాకా వెళ్తున్నావు. ఇప్పుడు మా ఇంట్లో పిల్లలు ఎక్కడున్నా ఎవ్రీబడీ విల్ సఫర్, నిజంగా అది అగ్రెషన్ ఉంటే. సో మనం ఏం చేయాలి, జాగ్రత్త పడాలి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు రోడ్ల మీద బయట ఆడేటప్పుడు మనం దగ్గరుండి చూసుకోవాలి. మనం ఫుడ్ పెడితే వాటికి ఫుడ్ పెట్టడం అలవాటు అవుతుంది, మన డాగ్స్కి అవి అలవాటు అవుతాయి. సో అప్పుడు కరవడం అనేది ఉండదు కదా. వేరే డాగ్ వస్తే ఇది మధ్యలోకి వెళ్ళి ఆపిద్ది మనం అన్నం పెట్టే కుక్క. అంత విశ్వాసం ఉంటుంది వాటికి. సో మనం చేసే ప్రైమరీ డ్యూటీస్ మనం చెయ్యకుండా డైరెక్ట్ వచ్చి కుక్కని బ్లేమ్ చేస్తాం. కానీ చిన్నపిల్లలు ఈ కుక్కలు కూడా ఎలా ఉంటాయంటే పాపం నిజంగా చేసిన వాళ్ళని ఆ టైంకి ఏమన్నావు కానీ ఏం చేయని వాళ్ళని అంటే వాటికి తెలియదు, మనం ఏం చేయలేము. సో వాళ్ళని మనం అస్సలు కూడా తప్పు అనలేము 1% కూడా. ఒక డాగ్ని దానికి ఉన్న బిహేవియర్ ఏంటిటర్స్ వీళ్ళే చేస్తారు అన్ని డిసైడ్, అది పరిస్థితి. సో నేనేమంటా, రెస్క్యూవర్స్ కానీ మాలాంటి వాళ్ళే ఫ్రంట్ లైనర్స్, మమ్మల్నే బాగా గరుస్తాయి, మిమ్మల్ని కాదు. నేను ఒక్కటే అడుగుతున్నా, లైవ్లో ఇప్పుడు 105 మెంబర్స్ 106 మెంబర్స్ ఉన్నారు. ఎన్నిసార్లు మిమ్మల్ని కుక్క గరిచి ఉంటాయి, మమ్మల్ని ఎన్నిసార్లు గరిచి ఉంటాయి తెలుసా? యావరేజ్గా ఒక సంవత్సరంలో ఒక 70-80 సార్లు మేము బయట వాటితో గరిపించుకుంటాం. ఇంకా ఇంట్లో వాటికైతే చెప్పనవసరంలా. సో ఇన్నిసార్లు ఒక డాగ్ కరుస్తుంది మమ్మల్ని ఎందుకు? ఇప్పుడు మేము ఒక డాగ్ని సేవ్ చేయడానికి వెళ్తే ఆ డాగ్కి కూడా మేము స్ట్రేంజర్సే. అవి మమ్మల్ని కూడా బెదిరిస్తాయి, కరుస్తాయి, భయపడతాయి. కానీ మేము కరిచినా పర్లేదు, వ్యాక్సిన్ తీసుకుంటాం, దానికి ప్యాంపర్ చేస్తా, అది మమ్మల్ని కరిచిన బాధని తట్టుకుంటా, ప్యాంపరింగ్ చేసుకుంటా, నెమ్మదిగా వాటిని రెస్క్యూ చేసి వాడిని సేఫ్ ప్లేస్లో పెడతాం ఏంటి అనేది. సో మీకన్నా ఎక్కువ మేము సఫర్ అవుతూ ఉంటాము. మా బాధలు ఎవరు అర్థం చేసుకోకండి. ఇలానే అన్నిట్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉండండి అంతే. ఒక డాగ్ ఎక్కడో ఎవరినో కరిస్తే మీకు ఇంత బాధ అయితే రోజు కరిపించుకునే మాకు ఎలా ఉంటుంది? మాకు లేని బాధ మీకు ఎందుకు వస్తుంది? యాజ్ ఎ హ్యూమన్స్ యువర్ ఫస్ట్ డ్యూటీ కదా.